పరిగెత్తకు, ఆగు ఆగు, పరిగెత్తొద్దు, నీకే చెప్పేది, ఆగు. నా వల్ల కావడం లేదు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ కొంచెం నీడగా ఉంది, ఇక్కడ కూర్చుంటాను. నేను మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టా నేను తట్టుకోలేను. ఇక మీద ఏ సమస్య ఉండదు. ఏమిటి ఈ రోజు త్వరగా వచ్చేసారు మీరు? ఎవరో ఒకరు ఒక ఉత్తరం తీసుకొచ్చి దాంతో నన్ను ఎత్తి మీద కొట్టారు. మర్యాదగా పారిపో, నిన్ను వదిలిపెట్టను. ఏదో ముఖ్యమైన విషయంలా ఉంది. ఏమిటా విషయం? మేము అందమైన ఒక భవనం కట్టాం. గాన్ అక్కడ పంపిస్తే జాలీగా ఆడుకుంటాడు. ఓ, నువ్వు ఎక్కడున్నావా గాన్? తాతయ్య బామ్మ ఒక కొత్త ఇల్లు కట్టారట, నిన్ను రమ్మన్నారు. నీకు ఈ పక్షి ఎలా వెళ్లాలో దారి చూపిస్తుంది. ఏంటి నిన్ను ఎత్తుకుపోతున్నది? వస్తున్నాను. తాతయ్యని బామ్మని అడిగినట్టుగా చెప్పు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యే బాబోయ్, లాగుతానుండు. వద్దు, ఇప్పుడు ఈ పక్షిని నేనే ఎత్తుకొల్తాను. చిన్నకు చాలా అలసటగా ఉంది. అదిగో అదే. రా బాబు. మీకేం కాలేదుగా? బాగానే ఉన్నారా? ఏంటి భయపడిపోయారా? మేమే బాబు, ఊరికే ఆట పట్టించాం. బామ్మ, తాతగారు, సరే మీరు ఎందుకు ఇలా చేశారు? ఈ ఇంటిని బాగా చూడండి, మంచుగడ్డలతో కట్టాం. ఈ ఇంట్లో ఉంటే బాగా చలేస్తుంది కాబట్టి మేము ముసుగు కప్పుకొని వచ్చాం. అవును, చాలా చలేస్తోంది. నీకు చాలంటే ఇష్టం కదా. సరే, ఇప్పుడు నేను కాస్త కప్పుకుంటాను. ఇప్పుడు బాగుంది. ఎండాకాలంలో విశ్రాంతి తీసుకుంటే భలే హాయిగా ఉంటుంది. అవునండి, ఈ సమయంలో విశ్రాంతి ఎంతో ముఖ్యం. ఈ సమయంలో ఆ కొత్త ఇంట్లో గాను దోతే చీను చాలా సంతోషంగా ఉంటారు కదా. ఏమైంది గాన్? దోతే చిలికి జలుబుగా ఉంది. అది మంచిది కాదే. తాతగారు, బామ్మ, మేమిద్దరం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. దోతే చిలికి ఈ చలిలో జలుబు ఎక్కువైపోతుంది. అవును, వాడిక్కడ ఉంటే జలుబు ఎక్కువైపోతుంది. అందుకని వేడిగా ఉండే చోటుకి తీసుకువెళితే మంచిది. సరే, నువ్వు కూడా వాడితో కలిసి బయలుదేరు. ఇదే నేను మీకు ఇవ్వబోయే బహుమతి. దీన్ని తీసుకెళ్లి మీ అమ్మా నాన్నలకి ఇవ్వు, సరేనా? పైకెత్తానుండు. మళ్ళీ రండి. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ఇది చాలా దారుణం. ఇది వేగంగా కరిగిపోతుంది. దీన్ని మనం త్వరగా ఇంటికి తీసుకువెళ్ళాలి. నువ్వు పరిగెత్తకు. ఇది నిజంగా చాలా చిన్నదైపోయింది. మనకు వేరే దారి లేదు. మనం దీన్ని మాత్రమే ఇంటికి తీసుకువెళ్ళాలి. అవును కదా.
వస్తున్నానుండు. ఓ నాయనా, మనం అయిపోయాం. అటు చూడు, ఈ ఎండాకాలానికి అందరికి మంచు కావాల్సి వచ్చింది. మన దగ్గర ఉంది ఇదే. దొరికించి త్వరగా రా, ఇంటికి వెళ్ళాలి. నేను వస్తున్నాను. త్వరగా రా, దొరికించి. వస్తున్నా. ఏమిటి కాన్, త్వరగా వచ్చేసావు? అవును, తాతగారు బామ్మగారు మనకి బహుమతిగా ఇచ్చారు. చూడండి. వావ్, ఇది మంచుగడ్డ. అవును, నన్ను క్షమించండి, అది చాలా పెద్దగా ఉండింది. మేము వచ్చే ధరలో ఎండకది కరిగిపోయింది. పర్వాలేదు, బహుమతి కంటే అది తెచ్చిన నీ మనసే గొప్ప. నీ సరిగ్గా చెప్పానా? అవును, నువ్వు ఏం చెప్పినా సరిగ్గానే ఉంటుంది. ఇది చాలా బాగుంది. కృతజ్ఞతలు కాన్, తొతిచిన్. మనం చిన్న మొక్కలే తెచ్చుండొచ్చు. పర్వాలేదులే, మనం ఇంకోసారి చేసుకుందాం. మా నిధి కోసం దొంగలు పడిన బాట్లు. సరే దోదజీన్, గుద్దు. ఇది నిజంగా చాలా రుచిగా ఉంది. మనం ఎక్కువగా విత్తనాలు దాచుకుంటే చలికాలంలో ఏ సమస్య ఉండదు. నేను వస్తున్నా. ఇదే ఆఖరు, రండి. మనం చాలా సేకరించేసాం, ఇంకా ఎందుకు తీస్తున్నారు? అవును కదా. మీరు దాని గురించి దిగులు పడకండి, అన్ని నేను చూసుకుంటాను. సరే, దాంట్లో వేయండి. పని అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు దాన్ని ముయ్యండి. ఇదే పటం. ఈ నిధి దగ్గరకు రావడానికి దారిని చూపించే పటం. దీన్ని రహస్యంగా దాయాలి. అది ఎక్కడుందో మాకు తెలుసు, లేకపోయినా కనిపెట్టేస్తాం. అవును. నువ్వేమంటున్నావు? నిధికి వెళ్లే దారంటే అందరూ చాలా ఇష్టపడతారు. ఈ ఆహారమే మనల్ని చలికాలంలో ఆకలి నుంచి కాపాడే మహత్తరమైన వరం. దీన్ని నువ్వే కాపాడాలి. గాన్, ఈ పటాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా నీదే. దీన్ని కాపాడితేనే చలికాలంలో నీకు ఆహారం. అవును కదా. నాన్నగారు ఈ రోజు నన్ను చాలా భయపెట్టేశారు. ఆయన ఎప్పుడు ఇలాగే నడుచుకుంటారు. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఈ నిధి ఎందుకు, ఆ చిత్రపటం ఎందుకు? నాకు తెలీదు. అది విన్నారా? విన్నాం. నేను ఆ నిధి గురించి విన్నప్పుడల్లా దాన్ని ఎలాగైనా దొంగిలించాలనిపిస్తోంది. మాకు దొంగిలించాలనిపిస్తోంది. సరే, ఇక మనం అంతా దాని కోసం సిద్ధం కావాలి. సరే సిద్ధంగా ఉంటాం. రండి. రండి, వెళ్దాం. అదిగో వాళ్ళు అటు వెళ్తున్నారు. దొతేచిన్, ఇప్పుడు ఈ చిత్రపటాన్ని మనం ఎక్కడ దాచిపెట్టాలి? చెప్పు. అది సరైన చోటు దొతేచిన్. అవును కదా. ఇక్కడైతేనే సరిగా ఉంటుంది. ఈ చోట్లో ఎవరూ లేరు. నేను ఇందులో పట్టడం లేదు, ఇరుక్కుపోయాను. మిమ్మల్ని మేము మోసం చేసేసాం. వాళ్ళని వదిలిపెట్టద్దు. దొతేచిన్, మీకు ఆ నిధి యొక్క చిత్రపటం కావాలంటారా? అవును, అది నీకు అవసరమా? ఏంటి ఇది చిత్రపటమా? అవును. గురు, ఏంటో చెప్పు. మేము బరువు మొయ్యలేకపోతున్నాం. మొయ్యలేకపోతే పడేయండి. కానీ దీనికి మాత్రం ఏమీ కాలేదు. ఇలా చూడండి, ఇక్కడ ఒక నది ప్రవహిస్తోంది. సరే, ఇక పదండి, మనం నది వైపు వెళదాం. సరే, పదండి, మనం నది వైపు వెళ్దాం. ఉండు, దీన్ని కొడతాను. ఆ దొంగలు మన చిత్రపటాన్ని దొంగలించుకుని పోయారు. చిత్రపటాన్ని మనం దొంగించుకోవాలి. తప్పించుకుందాం.
నేను వస్తున్నా. తాతాజీన్! ఇదే ఆ గుర్తుకు పెట్టిన రాయి. ఇదే ఆ గుర్తు. సరే పదండి, నది దాటి వెళదాం. సరే రండి దాటుకుని వెళదాం. రండి దాటుకుని వెళ్దాం. సరే దూకండి. దూకేశాను. నేను దూకేశాను. ఆ, ఇది బాగుంది. దారి ఇటువైపే చూపిస్తోంది. అవును ఇటువైపే చూపిస్తోంది. అవును ఇటువైపు చూపిస్తోంది. వచ్చేది. రండి. సరే మనం వెళ్దాం తాతాజీన్. మనం ఇటువైపే నేరుగా వెళ్ళాలి. అవును నేరుగా వెళ్ళాలి. అవును నేరుగా వెళ్ళాలి. సరే రండి వెళదాం. సరే వెళదాం. సరే రండి వెళ్దాం. ఇక మేము ఎప్పుడు రాము, తిరిగి వెళ్ళిపోతాం. ఇదే ఆ చోటు. అవును ఇదే ఆ చోటు. అవును ఇదే ఆ చోటు. అవును ఇదే చోటు. అవును ఇదే చోటు. ఇదే చోటు. కాదు 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 ఇది కాదు. ఈ చోటు కాదు. ఈ చోటు కాదు. ఆ దొంగలు నిధికి ఆశపడి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అక్కడ చూడు. కాదు, వాళ్ళు చాలా బలవంతులు. ఇప్పుడు ఏం చేయాలి తాతాజీన్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిత్రపటంలో దారి చూపించారు కదా, దాని గుండా వెళ్ళిపోదామా? మనం ఎలాగైతే కనిపెట్టేశాం. రండి. అవును కనిపెట్టేశాం. కనిపెట్టేశాం. భలే. ఆగండి ఆగండి. 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 వాళ్ళు మనం వెంటబడుతున్నారు. త్వరగా పోదాం పదా. మనం విడిచిపెట్టకూడదు. రండి వెళదాం. రండి. విడిచిపెట్టకూడదు. రావాలి. సరే నువ్వే దాన్ని తీసుకోరా. తీసుకొస్తున్నా. వద్దు, ఇక్కడ పెట్టగా. నువ్వు విషయాన్ని గమనించావా? ఇప్పుడు మనం ఆహారాన్ని చాలా వృధా చేస్తున్నాం. కారణం మీరు గాందు తెచ్చిన ఎక్కువగా తింటున్నారండి. ఇక్కడ ఒక ఆనవాళ్ళు ఉండాలి. అది ఏమైపోయిందో తెలియట్లేదు. బాగా వెతకండి. ఇక్కడే ఇది ఉండాలి. అవును ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. నాన్నగారండి, మేము దీన్ని కనుగొనాలని చూపిస్తున్నాం. లోపలికి. ఇరుక్కుపోయావా? ఎక్కడ నిధి కనపడడం అవును లేదేంటి? నిధి కనిపించడం లేదు. నిధి కనిపించడం లేదు. వెతకండి బాగా. అక్కడ చెత్త తప్ప మరేమీ ఉండదు. నేను తాతాజీన్ వింత లోకానికి వెళ్ళాం. నేను సముద్రాన్ని చూసేసాను. చూసావా? సముద్రానికి అటువైపు ఏముంది? అటు వెళ్ళి చూద్దామా? చూద్దాం. మనం వెళ్ళి చూడాల్సిందే. పద వెళ్దాం. అమ్మా, ఏమిట్రా? మేము సముద్రంలో ప్రయాణం చెబుతున్నాం. అలాగే మధ్యాహ్నం భోజనానికి త్వరగా వచ్చేయండి. అలాగే. నాకు అలసటగా ఉంది. అటు చూడు, అరటి పండ్లు. దొత్తచి, నా అరటి పండ్లు కోసిస్తావా? దొత్తిచి. ఏంటిది? ఆడి వెనుక మనల్ని గుద్ది కిందకి నెట్టేసింది. ఇటు చూడు, మనకి
కడుపు నిండిపోయింది. కడుపు నిండింది. సరేరా, దీంట్లో మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను వస్తున్నా. ఒకవేళ ఇది అడవి మృగం ఇల్లు అయి ఉంటుందా? తొత్తిచ్చి నాకు అక్కడ సముద్రం ఉంది. నాకు దారి తెలియడం లేదు. మనం ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? అరే, ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపా లేదా అటువైపు వెళ్ళాలా? నాకేమీ అర్థం కావడం లేదు. దొత్తచి, నీకు దారి తెలియదా? ఇదేంటి? భయంగా ఉంది. ఇక నా వల్ల కాదు. నా ఒళ్ళంతా జలకరిస్తుంది, పులకరిస్తుంది. నేనేం చేసేది? మా నాన్నగారు ఆ నక్షత్రం గురించి చెప్పారు. నా చిన్నప్పుడు మా తాతయ్య ఒక అద్భుతమైన కథని చెప్పారు. ఈ నక్షత్రాలను అనుసరిస్తూ వెళితే ఒక వింత లోకానికి వెళతామని చెప్పారు. మంచి జీవులు, మంచి జీవులు, మంచి జీవులు. నిజంగానా? తీసుకొచ్చేసా. ఇదే మంచి ఎలుగుబంటి, మంచి ఎలుగుబంటి. చాలా అందంగా ఉంది. కానీ మా నాన్నగారు ఒకటి చెప్పారు. అక్కడ ధ్రువపు ఎలుగుబంటులు ఉంటాయి. అవి చాలా పెద్దవిగా ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వెళ్ళిపోయిందనుకుంటా. ఇది కావాలా? మమ్మల్ని క్షమించు. అమ్మయ్య, ఇప్పుడు దాకా ఏ సమస్య రాలేదు. అమ్మతో రాలేదు, వచ్చేసింది. సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. ఏదో చిక్కినట్టుగా ఉంది. చాలా పెద్ద చేపే చిక్కుకుని ఉంటుంది. వాళ్ళు గాను దూదొచ్చింది కదా. అమ్మయ్య, మనం తప్పించబడ్డాం. నేను నిజమే చెప్తున్నాను. మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఆ లోకంలో మేము చాలా జంతువుల్ని చూసాం. వింత జంతువుల్ని చూసాం, అద్భుత జంతువుల్ని చూసాం. ఒక పెద్ద మంచి ఎలుగుబంటిని కూడా చూసాం. మీరు బాగా అలసిపోయి ఉంటారు. త్వరగా తిని విశ్రాంతి తీసుకోండి. అవునవును, మీరు బాగా అలసటగా ఉన్నారు. ఏంటి, నేను ఇది ఇచ్చేస్తాననుకున్నారా? కుదరదు. ఇవ్వద్దు.